ధర్మపురి శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం జగిత్యాల పట్టణం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గాజంగి నందయ్య, మున్సిపల్ చైర్పర్సన్ సమ్మిళ్ళ వాణి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, అడ్వాల జ్యోతి, లక్ష్మణ్, ఏఎంసీ గడ్డం నారాయణ రెడ్డి, కౌన్సిలర్లు, గ్రామ సర్పంచుల నాయకులు తదితరులు పాల్గొన్నారు. వస్తుంది రాష్ట్ర మంత్రివర్గం అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా అందరికీ కూడా మరొకసారి లక్ష్మణ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ జగిత్యాల ప్రాంత అభివృద్ధి కొరకు నిరంతరము పనిచేస్తూ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ ఏ కార్యక్రమం ఉన్నా కానీ అందరికీ ఫోన్లలో మాట్లాడుతూ నిరంతరం మనకు అందుబాటులో ఉంటున్న లక్ష్మణ్ కుమార్ గారు ఇంకా ఎంతో సేవ చేస్తూ ఈ జగిత్యాల ప్రాంత అభివృద్ధి కొరకు ముందుంటారని వారికి మనందరం కూడా సంపూర్ణంగా మద్దతు చేస్తూ ఆయన ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన కార్యక్రమాలందరూ కూడా నమస్కారం. 58వ పుట్టినరోజు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈనాడు జగిత్యాల క్యాంపు కార్యాలయంలో కూడా పెద్దలు స్థానిక శాసనసభ్యులు సంజయ్ అన్న ఆధ్వర్యంలో కూడా లక్ష్మణ్ కుమార్ గారి కేక్ కట్ చేయడం జరిగింది. 58వ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు వారు చేసిన సేవలు చెప్పలేని సేవలు చేసిన మంత్రివర్గం అయిన తర్వాతనే మన జిల్లాను అభివృద్ధి పథంలో దూసుకుపోవడానికి మన స్థానిక శాసనసభ్యుల సహకారం తీసుకుంటూ పెద్దలు మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు ఎంతో వేగంగా పనులు చేపిస్తున్నారు. అటువంటి ఆయనకు 50వ జన్మదిన శుభాకాంక్షలు తెలియడం మాకు అదృష్టంగా భావిస్తున్నాము. అట్లాగే తన 100 సంవత్సరాలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ జగిత్యాల జిల్లాను 3 సంవత్సరాలు ఇంకా అధికారం ఉంటుంది కాబట్టి ఆ 3 సంవత్సరాల పరిపాలనలో 33 జిల్లాలలో జగిత్యాల జిల్లాను అగ్రగామిగా నిలపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు చాలా కష్టపడి రాజకీయాలకు చిన్న వయసులో అడిగి ఎన్నో ఒడిదొడుకుల మధ్యలో ఈరోజు అన్నింటినీ తట్టుకుంటూ మంత్రిగా నియమించబడ్డారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో వారు సంక్షేమ మంత్రిగా ఉంటూ అదే విధంగా మన జిల్లాకు కూడా ఒక మంత్రి రావడం అనేది సంతోషం. అది కూడా వచ్చిన తర్వాత మొదటి జన్మదినం ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. వారి గతంలో జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్గా ఉన్న విశేష అనుభవంతో ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా గెలిచి మంత్రి అయి మన ప్రాంతానికే కాదు రాష్ట్రానికి అంతా కూడా సేవలు అందిస్తున్నారు. ఆ సందర్భంలో ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు, మిగతా అందరి దీవెనలతోటి, మా లాజరస్ గారి ప్రార్థనలు, అందరి దీవెనలతోటి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ఉండాలని, వారి సేవలు మన ప్రాంతానికి అందాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మరి వరి ధాన్యం విపరీతంగా పండింది. కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన వడ్లు తీసుకోపోలేదు. ఎందుకంటే
మన రైల్వే స్టేషన్ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిదే. అది కొంత అప్గ్రేడ్ చేసడం వల్ల చాలా వ్యాగన్లు ఆగిపోయినాయి. ఇక్కడ అన్ని గోదాములలో ఉన్నది. మరి ఇటు పంట వస్తున్నది, రెండవది మొక్కజొన్న పంట వస్తుంది, కొంత పంట డ్యామేజ్ అయింది. ఈ సందర్భంలో కలెక్టర్ ఆఫీస్లో రైతుల పక్షాన రివ్యూ చేయడానికి కూడా వారు వస్తున్నారు. అలాంటి సేవా దృక్పథుడైన లక్ష్మణ్ కుమార్ గారు జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కూడా వారి సహకారం ఉండాలని చెప్పి మరొకసారి కోరుతూ, చాలామంది మాట్లాడుతూ ఉంటారు. నిన్న కూడా నేను కావచ్చు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు పొద్దున్నే జగిత్యాల పట్టణానికి మంజూరైన రెసిడెన్షియల్ స్కూల్స్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, కేంద్రీయ విద్యాలయం, స్పోర్ట్స్ స్టేడియం స్థలం గురించి మాట్లాడడం జరిగింది. ఆ స్థలం రావడంలో కొంత లేట్ అయింది. ఒక్కసారి నేను కూడా అంతకుముందు గత ప్రభుత్వంలో పనిచేసిన, అప్పుడు కూడా మార్కెట్కు గౌరవ మాజీ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ స్థలాన్ని ఇవ్వమని సంతకం పెట్టి ఫోన్లో చైర్మన్ గారికి చెప్పిన తర్వాత ఆర్డర్ అవ్వడానికి సంవత్సరం పట్టింది. అప్పుడు స్థలం ఎప్పుడో ఏమైంది అని చెప్పి అనేవాళ్ళు. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు అర్థం చేసుకోవాలి. బీజేపీ నాయకులు అంటే అంటారు, ఇక్కడ వాళ్ళు ఎట్లా ప్రతిపక్షం, మీరు ప్రతిపక్షమైనా అని అప్పుడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా మార్కెట్కి తేవడానికి కేసీఆర్ గారు సంతకం పెట్టిన తర్వాత జీవో రావడానికి సంవత్సరం పట్టింది. నేను ఒక 20 సార్లు ఆఫీస్కి పోవాల్సి వచ్చింది. కొన్నిసార్లు అది డిఫరెంట్ ఆర్గనైజేషన్ వాలంటరీ అనేది, దానికి ఇరిగేషన్ మంత్రి చైర్మన్గా ఉంటారు, ఇరిగేషన్ మంత్రి బాధ్యులుగా ఉంటారు, దానికి డీజీ ఇరిగేషన్, సో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నిన్నున్నా కానీ గౌరవ మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారి సహకారంతో ఇవే కాదు, ఇంకా పంట నష్టం జరిగిన కాలువల విషయాలు కావచ్చు, పట్టణ అభివృద్ధి విషయాలు కావచ్చు, వారి సహకారం తీసుకుంటాం. వారికి భగవంతుడు ఆ శక్తిని కూడా ఇవ్వాలని నేను ప్రార్థిస్తూ మరొకసారి లక్ష్మణ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను.